కార్పొరేటర్లకు పెద్దగా అవగాహన ఉండదు అన్న భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యలపై కార్పొరేటర్లు అందరూ కూడా బగ్గుమంటున్నారు. ఇప్పుడు మనతో పాటు మల్కాజ్గిరి కార్పొరేటర్ శ్రవణన్న ఉన్నారు. అన్న చెప్పండి, ఎట్లా చూస్తారు మీరు కిరణ్ కుమార్ వ్యాఖ్యలను ఎట్లా చూస్తారు? చామల కిరణ్ కుమార్ రెడ్డి ఇంకా చిన్నపిల్లలక మాట్లాడుతున్నాడు. 50 ఏళ్ళు వచ్చిన అర్ధ సెంచరీ కొట్టిన వయసులో మాత్రము పెద్దగా చదువుకున్నట్లేదు. ఆయన డిప్లొమా హోటల్ మేనేజ్మెంట్ చేసినట్టు, మరి హోటల్లో కూడా పనిచేసిండో లేదో. ఈయనకన్నా హోటల్లో వెయిటర్లుగా పనిచేసిన వాళ్ళైతే చాలా చక్కగా మాట్లాడతారేమో, అవగాహనతో మాట్లాడతారేమో. నేను ఈరోజు సవాల్ విసురుతున్న చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు చాలా ఎక్కువ మాట్లాడారు. మీరు చాలా ఎక్కువ మాట్లాడారు. నేను సవాల్ విసురుతున్న ఈ రోజున మీ పార్టీకి కానీ మీకు కానీ అసలు మీ ఏమైనా అవగాహన ఉందా పరిపాలన పైన? ఈరోజు నేను అడుగుతున్నా, మీరు చర్చకు రండి. జిహెచ్ఎంసీలో ఉన్నటువంటి సమస్యలపైన కానివ్వండి, భాగ్యనగరంలో ఉన్నటువంటి సమస్యలు కానివ్వండి, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సమస్యలు కానివ్వండి, ఈ దేశంలో ఉన్నటువంటి మేజర్ ఇష్యూస్ కానివ్వండి, లేదా మీ భువనగిరి పార్లమెంట్ గురించి కానివ్వండి, లేదా ఏ సబ్జెక్ట్ అయినా ముఖాముఖి చర్చ మీ ఛానల్ ద్వారానే. నీకు కావాల్సిన మీడియా ఛానల్ ఎంచుకో. మా తొలి వెలుగోలు రమ్మంటే వాళ్ళు కూడా వస్తారు. చక్కగా మనం చర్చ పెడదాం. మీ సబ్జెక్ట్ ఏంది, మా కార్పొరేటర్ల సబ్జెక్ట్ ఏందో తేల్చుకుందాం. అంటే బండి సంజయ్ గారిని విమర్శించేటువంటి స్థాయి, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు విమర్శించే స్థాయి నీది ఇంకా లేదు. సరే, చేసినట్టు ఒకవేళ పాలసీలో ఒకవేళ నిజంగా తప్పు ఉంది అంటే ఆ పాలసీ పైన నువ్వు మాట్లాడచ్చు, తప్పేం లేదు. కానీ వ్యక్తిగతంగా అంటే ఒక ఎంపీ, ఒక కేంద్ర మంత్రిని పట్టుకొని, ఒక కరీంనగర్ ఎంపీని పట్టుకొని, ఒక తెలంగాణ బిడ్డని పట్టుకొని ఈరోజు నువ్వు హైదరాబాద్ రాగానే ఆయన ఒక కార్పొరేటర్ అయిపోతాడని మాట్లాడితే నిజంగా నీ దిగజారుతనానికి, నీ అవగాహన లేమికే ఇది నిదర్శనం అని నేను చెప్తా ఉన్నా. నాకు ఎప్పుడు అనిపిస్తూ ఉంటుంది, చామల కిరణ్ కుమార్ రెడ్డి 1-2 సార్లు అక్కడిక్కడ చూసినప్పుడు ఆయన నోట్లో గుట్క పెట్టుకుంటాడా లేక పాన్ వేసుకుంటాడా అర్థం కాదు. మాట్లాడేటప్పుడు కూడా మీరు గమనించండి జాగ్రత్తగా. గుట్కేసుకొని అంటే వేసుకుంటాడని మాకు తెలియదు కానీ చెప్తున్నా. మరి ఆ గుట్క ఏమైనా వేసుకొని మాట్లాడే తల గిర్రం తిరిగి మాట్లాడిండేమో. అదే ఆ గుట్కలు ఏమైనా ఉంటే ఒకవేళ బంద్ చేసి సంజయ్ అన్న గురించి మాట్లాడు. జర కాస్త సంజయ్ అన్న గురించి మంచిగా మాట్లాడు. ఎందుకంటే నీకేమన్నా ఏదైనా పాలసీ పైన ఇబ్బంది ఉంది, మీరు ఎట్లాగో వర్క్ బోర్డు లాంటి చట్టాలకు, మీరు అపీస్మెంట్ పాలసీలకి, ఫ్రీ పాలసీలకి, ఈ దేశాన్ని నాశనం చేసే పాలసీలకి మీరు ప్రోగానే ఉంటారు. కాబట్టి ఆ పాలసీస్ పైన నీకు దమ్ముంటే ప్రశ్నించు. నిధులపైన ప్రశ్నించు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం గురించి నేను మాట్లాడుతున్నావు కదా, రాష్ట్రం ఎన్ని నిధులు ఇచ్చింది, కేంద్ర ప్రభుత్వం ఎన్ని నిధులు ఇచ్చింది, దానిపైన మాట్లాడదాం రండి. నేను సవాల్ విసారుతా ఉన్నా, మీరు సవాళ్ళు విసారుతూ ఉన్నాయి. దానిపైన మా సంజయ్ గారు కూడా అవసరం లేదు, మేము మాట్లాడతాము. భాగ్యనగరపు నడుబొడ్డు గడ్డపైన లష్కర్లో ఎక్కడైనా సరే ఏదైనా ఒక ప్రాంతాన్ని నువ్వు చుక్కబెట్టి ఎంచుకో, ఆ చుక్క పైన నుంచొని మాట్లాడదాం. ఈ రోజున నువ్వు బండి సంజయ్ గారి గురించి మాట్లాడే మరి నీ మాటలు అవగాహనతో ఉన్నాయా, లేకపోతే నీవి దిగజారుడు మాటలా, లేకపోతే కార్పొరేటర్లవా? ఈరోజు భాగ్యనగరంలో కార్పొరేటర్ల వల్లనే అభివృద్ధి జరుగుతుంది. అది గతంలో కానివ్వండి, ఇప్పుడు కానివ్వండి, లేకపోతే రేపు జరిగేది కూడా. లోకల్ బాడీస్ మన భారతదేశ ప్రజాస్వామ్యానికి పట్టుకొమ్మలు. ఈరోజు భారత పార్లమెంటరీ వ్యవస్థ అత్యున్నత స్థానంలో ఉంటే దాని తర్వాత లెజిస్లేటివ్ ఉంటుంది, ఆ తర్వాత కింద అర్బన్ లోకల్ బాడీస్ కానీ, రూరల్ లోకల్ బాడీస్ కానీ, లోకల్ బాడీస్ ఉంటాయి. ఈ 3 వ్యవస్థలతోనే ఈరోజు భారతదేశం యొక్క పురోగతి నిర్మించబడినది. అటువంటి లోకల్ బాడీస్కి సంబంధించినటువంటి ప్రతినిధులను మీరు ఈ విధంగా కించపరచడం పట్ల మేము తీవ్రంగా విచారం వ్యక్తం చేస్తున్నాము. మీరు పెద్ద మనసు చేసుకొని చాలా మర్యాదగా మీరు క్షమాపణ చెప్తే బాగుంటుంది. మీరు నిజంగా పాలసీ మీద మాట్లాడిన మాకు ఎటువంటి ఇబ్బంది లేదు. 100 క్వశ్చన్లు ఏంటి. హెచ్సియు భూములు ఏవైతే ఉన్నాయో ఆ భూములకు సంబంధించి ఏం తెలియకుండా మాట్లాడుతున్నాడు బండి సంజయ్ అని చెప్పేసి ఆయన నిజంగా హెచ్సియు భూముల గురించి బీజేపీ పార్టీకి, బీజేపీ నాయకులకు అవగాహన ఉందా లేదా? అసలు హెచ్సియు వివాదం మీద ఒకవైపు వాళ్ళ భూములను లాక్కోవడానికి, తీసుకోవడానికి ప్రభుత్వం ఇది చేస్తుంది. బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, ఇతర విద్యార్థులు కావచ్చు, అందరూ కూడా ఫైట్ చేస్తూ ఉన్నారు కదా. అన్న, భారతీయ జనతా పార్టీ అంటేనే విద్యార్థి దశ నుంచి అనేక ఉద్యమాలు చేసుకున్నటువంటి అనేక మంది నాయకులతోటి ఉన్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. విద్యార్థి నాయకులు, అది ఇష్యూ కానివ్వండి, ఉస్మాన్ యూనివర్సిటీ కానివ్వండి, లేదా ఇతర యూనివర్సిటీ కానివ్వండి, అటువంటి భారతీయ జనతా పార్టీకి పాఠాలు నేర్పించాల్సిన అవసరం ఈయనకు లేదు. ఈరోజు ఈ గవర్నమెంట్కి హైడ్రా నుంచి హెచ్యూ వరకు ఏ ఒక్క పాలసీలో క్లారిటీ లేదని చెప్పడానికి ఈ వాళ్ళు చేస్తున్నటువంటి పనుల ఉదాహరణ. హైడ్రా తీసుకొచ్చిర్రు, ఎందుకు పెట్టిరో తెలియదు, ఎందుకు షట్టర్ మూసిందో తెలియదు ఇప్పటివరకు. అట్లనే హెచ్యూలో ఎందుకు పోలీసులను పెట్టిరో తెలియదు, ఎందుకు విత్డ్రా చేసుకుంటారో తెలియదు. అంటే వాళ్ళకి ఏమైనా క్లారిటీ ఉందా? వాళ్ళకి నిన్న కొంతమంది రిటైర్డ్ ఉద్యోగులను మీరు చూసుకుంటారు, 6,500 మంది ఉద్యోగులను, రిటైర్డ్ ఉద్యోగులను తీసేసారు. పదవీ కాలం మీరు ముగిసిన రిటైర్మెంట్ తర్వాత ఉండొద్దని మళ్ళీ ఎక్స్టెన్షన్ ఇచ్చి ఈ రోజున ఎన్విఎస్ రెడ్డి గారిని వాళ్ళని మెట్రో రైల్ ఎండీగాను కంటిన్యూ చేస్తూ ఉన్నారు. అనేక మంది మళ్ళీ నియామకం చేసుకున్నారు. అంటే దాని అర్థమైంది అసలు ఎందుకు తీస్తున్నారు,
ఎందుకు పెట్టుకుంటున్నారు? మీరు ఎందుకు ఉద్యోగ నోటిఫికేషన్లు ఇస్తారు, ఎందుకు ఆపుతారో తెలియదు, ఎందుకు పోలీసులను పెడతారో తెలియదు, ఎందుకు తీస్తారో తెలియదు. అసలు ఏ పాలసీ పైన ప్రభుత్వానికి క్లారిటీ ఉంది? ఇవి ప్రజాపాలన అప్లికేషన్ తీసుకున్నారు, ఎందుకు తీసుకున్నారో తెలియదు. మళ్ళీ ఇలా సర్వే అంటారు. ఆ అప్లికేషన్ ప్రజాపాలనలో తీసుకున్న అప్లికేషన్ల పైన ఎక్కడ వాళ్ళు దాన్ని బేస్ చేసుకుని ఈరోజు రేషన్ కార్డులు కానివ్వండి పథకాలను కానీ వర్తింపజేసినటువంటి పరిస్థితి లేదు. మళ్ళీ మేమే సర్వే చేస్తున్నాము, ఈ సర్వే బేస్ చేసుకుని మేము పథకాలను వర్తింపజేస్తా అన్నప్పుడు మరి అటు ప్రభుత్వ యంత్రాంగాన్ని అంతా రోడ్డు మీద తీసుకొచ్చి ప్రజలందరినీ రోడ్డు మీద తీసుకొచ్చి పేపర్లు ట్రాన్సాక్షన్ చేయించి మళ్ళీ దాన్ని ఆన్లైన్ చేయించడానికి లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఈ పనికిమాలిన వ్యవహారం అంతా ఎందుకు చేశారు? అంటే వీళ్ళకు క్లారిటీ లేదు, వీళ్ళకి అవగాహన లేదు. బేసికలీ ఏం చేస్తున్నారో వీళ్ళకి అర్థం కావట్లేదు ఈ రోజున. అటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఇటువంటి ఎంపీ ఇటువంటి మాటలు మాట్లాడిపోతే ఇంకేం మాట్లాడతారు? మాకు మా మల్కాజ్గిరి పార్లమెంట్ ఎంపీగా చేసినటువంటి రేవంత్ రెడ్డి గారు అంటే గౌరవం, ఖచ్చితంగా గౌరవం ఉంటుంది, 100% మా దగ్గర చేసింది. కానీ ఆయన ఇటువంటి చర్చాగాలను పక్కన పెట్టుకొని ఇట్లా మాట్లాడితే మరి ఆయన కూడా వారు కూడా జెడ్పీటీసీ నుంచి వచ్చిన వాళ్ళే కదా. వారు కూడా జెడ్పీటీసీ అంటే దాదాపు కార్పొరేటర్ లాంటి ఒక లోకల్ బాడీయే కదా అది కూడా. మరి అటువంటి మరి మీ ఈరోజు ముఖ్యమంత్రి గారిని కూడా అట్లనే మాట్లాడాలా? మీరు ఆలోచన చేయండి. అనేక మంది నాయకులు ఈరోజు కింది స్థాయి నుంచి మీదికి వచ్చిన వాళ్ళే. నువ్వు కాకలేకపోవచ్చు, కానీ కింద స్థాయిలో పనిచేసిన వాడికి సబ్జెక్టు పైన పూర్తి స్థాయిలో అవగాహన ఉంటుంది. ఇది ముందు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఆయన. అంటే మీరు అంటే కార్పొరేటర్ల తరపున మీరు ఏం డిమాండ్ చేస్తూ ఉన్నారు? ఒకటే చెప్తున్నాము, చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు చాలా ఎక్కువ చెప్పారు. మీరు ఇప్పటికీ మీరు బేషరతుగా ఈరోజు మీరు కార్పొరేటర్ల పైన చేసినటువంటి వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని పూర్తి స్థాయిలో క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది. కార్పొరేటర్లకే కాదు, మీరు చేసినటువంటి వ్యాఖ్య సర్పంచ్లకైనా వర్తిస్తుంది, ఎంపీటీసీలకైనా వర్తిస్తుంది, ఎంపీపీలకైనా వర్తిస్తుంది, జెడ్పీటీసీలకైనా వర్తిస్తుంది. అంటే లోకల్ బాడీస్ పైన చేస్తున్నటువంటి దాడిగానే నేను భావిస్తూ ఉన్నా. మీరు బేషరతుగా క్షమాపణ చెప్పకపోతే ఖచ్చితంగా అందరిని కలుపుకొని లోకల్ బాడీస్లో ఉన్నటువంటి నాయకులందరినీ కూడా కలుపుకొని అన్ని పార్టీ నాయకులను కలుపుకొని వారి ఇంటిని ముట్టడించి తీరుతాం, వారి మెడలు వంచి తీరుతాం 100%. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.